చూస్తూ ఉండడం అనేది, దాని గురించి మాట్లాడుతుంటే గురుగారు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు మనం వ్యవహారంలోకి పోయినప్పుడు నేను అనే ఆ జ్ఞప్తి ఉండటం లేదు కదా, వ్యవహారంలో కంప్లీట్ గా వ్యవహారంలోకి వెళ్ళిపోతున్నాం కదా, అప్పుడు ఉన్నటువంటి నేను అనేది అహంకారపూరితమైన నేనా, లేదంటే సాక్షి నేననేది అక్కడ ఉంటుందా అనేది, దాని గురించి కొంచెం వివరిస్తారని. సాక్షి సదా ఉంటుంది. అహంకారపూరితమైనటువంటి నేననేది తత్కాలంలో ఏర్పడుతుంది గురుజీ. అయితే తత్కాలంలో ఏర్పడుతున్న దానికే అహంకారం అనే నేనంటే పేరు. వాస్తవానికి అహంకారం నేను అనేది దానికి ఉనికి లేదు, కానీ పరిమితంగా ఉన్నప్పుడు అహంకారం నేను అహంకారం అని చెప్పవలసి వస్తుంది. ఉన్నది అపరిమితంగా ఉంది. వ్యక్తి మాత్రం ఇది మాత్రమే నేను అని ఒక వ్యక్తిని అభిమానించి వ్యక్తి వరకు తాను అనుకున్నప్పుడు అది అహంకారం అయింది. ఆ వ్యక్తిగా ఉన్నది కూడా తానే అని గుర్తించి తనతో సహా సకలాన్ని తాను ఎడంగా ఉండి చూస్తే అది సాక్షిగా ఉంది. సాక్షిగా ఉండడం అనేది సదా ఉంటుంది, అది వచ్చిపోయేది కాదు. వచ్చిపోయేది వ్యక్తిగతమైనటువంటి నేను, అంటే వ్యక్తి మాత్రమే నేనని సంబోధించేది, కాబట్టి అహంకారం అయ్యింది. అది లేకుండా ఇది ఉండదు కదా, దీనికి ఉనికే లేదు. కాబట్టి ఇది తత్కాలికమే అని గుర్తిస్తే చాలు. ఉంటే ఉండి వ్యవహారం జరగదు అలా కాకపోతే. వ్యక్తి మాత్రమైన నేనుగా తాను ఉండడం అనేది వ్యవహారం కొరకు. ఆత్మస్వరూపంగా దీనికి ఎడంగా సాక్షిగా ఉండడం అనేది మీ స్వానుభవానికి సంబంధించినది, ప్రపంచానికి సంబంధించింది కాదు. ప్రపంచానికి తెలిసిన వారు బాలసుబ్రహ్మణ్యము. బాలసుబ్రహ్మణ్యే కదా మీ పేరు? బాలసుబ్రహ్మణ్యం గారు అనేవారు ప్రపంచానికి పరిచయం మాత్రమే. ప్రపంచానికి ఎడంగా బాలసుబ్రహ్మణ్యానికి ఎడంగా ప్రపంచాన్ని చూస్తే మీరు మీ స్వానుభవానికి సంబంధించింది. అదే ఇదిగా కూడా ఉంది, గాని అది ఇది మాత్రమే అది కాదు కదా. ఒక్క అనుభవం మీకుంటే సరిపోతుంది, అది సాక్షిత్వమే. మీరుగా ఉన్న సాక్షే, మీరు బాలసుబ్రహ్మణ్యంగా ఉన్న సాక్షే, అందులో సందేహమే లేదు. కానీ ఆ విషయం మీకు ఎరుకుగా ఉంటే సాక్షి అనే తత్వంగా ఉంటారు. ఎరుకగా లేకుండా దృశ్యంలో భాగమై ఈ వ్యక్తి మాత్రమే నేను అనుకున్నప్పుడు ఇదంతా నిజమనిపిస్తుంది. అది తత్కాలంలో అనిపించడమే. అలా ఉంటేనే రక్తి కడుతుంది అంటారు. ఒక నటుడు ఆ పాత్రలో లేనివైపోయి పాత్రానుగుణంగా స్పందించినప్పుడు కదా అందరూ జైజీలు కొడుతున్నారు ఆయనకి. అంటే అంత పర్ఫెక్ట్ గా నటిస్తున్నాడని. అలా ఉంటేనే అది సరి. గురువు గారు ఏమంటారు అంటే, ఓ సందర్భంలో ఉత్తమైనటువంటి అవార్డు ఇవ్వాలంటే సృష్టిలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నారు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా నటిస్తున్నాననే సంగతి తనకి తెలియదు లేదట, ఈశ్వరుడే. అట్లా ఉత్తమ నటుడు అవార్డు పొందబడిన వాడుగా ఉండుట, శక్తిగా ఉండడం అంటే తప్పేమీ కాదండి. కాదు. ఇప్పుడు ఒక పాట పాడుతా ఉన్నారు అనుకోండి, సింగరు పాడుతున్నంత వరకు నేను పాడుతున్నాను అని అహంకారం అట్లా ఉంటుంది. పాటలో లీనం అయిపోయిన తర్వాత లీనమైనప్పుడే కదా సొగసు. అది ఎవరో ఉన్నారు ఏంటనేది కూడా వరపులో ఉంటుంది గతకాలంలో. అదే పర్ఫెక్ట్ గా ఉండడం అండి. అంటే సాక్షిత్వం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సింది సాక్షిత్వం అన్నట్టుగానే. సాక్షి ఉంటుంది ఎప్పుడు, తెరవలే. తెర లేకుండా తెర మీద బొమ్మలు ఎట్లాగైతే ఉండవో, కాగితం లేకుండా కాగితంపై అక్షరాలు ఏ విధంగా అయితే ఉండవో, ఆ విధంగా సాక్షి లేకుండా దృశ్యమానమైన జగత్తు ఉండదు. అసలు జగత్తు ఉనికే ఉండదు. ఆ జగత్తుగా కనిపిస్తుందంటే సాక్షి ఎడంగా ఉంది. అది తానే అయినప్పటికీ తానే జ్ఞప్తి ఉండదు తత్కాలంలో. అంతేనండి. ఓకే, అదే డ్రైవింగ్ చేసేటప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత నేను కదా అని మళ్ళీ ఒకసారి జ్ఞప్తి. అవును, ఎందుకంటే అది తానే కదా మరి. అది వచ్చిపోయేదిగా ఉంటుందంటే అది సహజ లక్షణంగా మారుకోలేదని అర్థం. అంతే.
జ్ఞాని అంటే గురువు గారు ఏమన్నారంటే పేల్చిరైపోయిన పాత్ర అన్నారు. ఆహా, అంటే జ్ఞానిని లోకం గుర్తుపెట్టేసిందంట. అజ్ఞానిని మనం పిలుస్తున్నాం కదా మామూలుగా, వారు పేల్చూరు కాలేదన్నమాట. పాస్ అయిన పాత్రలు అనమాట అండి. అంటే 100% పాత్రగానే ఉంది కాబట్టి లోకం గుర్తించలేదే జ్ఞానిగా. అజ్ఞాని ఏంటంటే పాసగా ఉందన్నమాట. జ్ఞాని అంటే పేల్చూరు అయిపోయిందండి ఆ పాత్ర. అట్లాగా బాగుంది. అదే అంటే ఉన్నది జ్ఞానమే. అది 2 విధాలుగా కనిపిస్తుంది. ఒకటి, జ్ఞానము ప్రకటనకు వచ్చినప్పుడు జ్ఞానాన్ని సంబోధిస్తున్నాము. జ్ఞానము ప్రకటనగా ఉండదు, అప్రకటనగా ఉంటుంది. పైకి అజ్ఞానం కనిపిస్తుంది కాబట్టి అజ్ఞానం అంటున్నాము. లోపల అజ్ఞానమే ఉంటుంది పూర్ణంగా. అది ఎక్కడికి పోయేది కాదు. అది చేస్తున్నా, తింటున్నా భగవద్గీతలో శ్లోకంలో నైవ కించిత్ కరోమితి అని, అంటే నేను కాదు అని. అవును ఇంద్రియార్థాలతో వ్యవహరిస్తున్నాయని కదా ఉంటుంది ఆ శ్లోకం. అవును. అక్కడ చేస్తున్నా నేను కాదు అని అంటే నా సాక్షిత్వమే అక్కడ. ఇంద్రియములు ఇంద్రియార్థాలతో వ్యవహరిస్తున్నాయని ఎరుకుంటుంది యోగికి. ఆ ఎరుక మరుపులో ఉంటుంది అజ్ఞానికి. జ్ఞానం ఉన్నవాడికి ఎరుకగా ఉంటాడు. ఎరుకనే జ్ఞానం అన్నాం మనం. జ్ఞానం అంటే దృశ్యంలో భాగం అయిపోకుండా దృశ్యముగా ఉన్నప్పుడు కూడా దృశ్యం ఎడంగా ఉన్న సాక్షిగా అనే జ్ఞప్తిగా ఉండుట. అజ్ఞానం అంటే దృశ్యంగా ఎడంగా ఉన్నాననే జ్ఞప్తి లేకుండా దృశ్యం మాత్రమే తానని ఉండుట. తాను తనపై ఏర్పడిన దృశ్యము ఏకకాలంలో ఉంటున్నాయి కదా రెండు. అదే వ్యవహారంలో పడిపోయినప్పుడు ఈ మరుపు వచ్చేస్తుంది గురుగారు. మళ్ళా పేరుకుని అది అయిపోయిన తర్వాత నేను కదా. మరుపని కూడా కాదు, వ్యవహారం అంత నిజాయితీగా పర్ఫెక్ట్ గా ఉందని అర్థం. ఓకే, దాన్ని మనం మరుపనే పేరుతో సంబోధిస్తున్నాం. మరుపుగా ఉండడం కాదు, అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏడాలండి, నిజంగా దుఃఖం వస్తే కదా ఏడుతాడు బోర్ని. నటించడం కుదరదు కదండి. నటిస్తే ఏడుపు రాదు. ఆ ఏడుపులో దుఃఖం స్థాయిలు కనిపించవు. నవ్వుతున్నారనుకోండి, నిజంగా ఆ లోపల నుంచి పెళ్ళుపుకు వస్తుంది ఆనందం, నవ్వుతున్నాడు. అట్లాగా సహజంగానే జరుగుతున్నాయి ఇవన్నీ. సో అది తప్పేమి కాదు, అప్పుడు అదే కరెక్ట్ అంటారు. అవును, కరెక్ట్ అంటే అప్పటికి ఆ క్షణానికి అది కరెక్టే కదా. అంతే, సత్యం కాదు కదా, తానే కాదు. వ్యవహారానికి వచ్చినప్పుడు వ్యక్తిగా ఉన్న తానే శాశ్వత సత్యం కాదని చెప్పినప్పుడు ఎలాగుంటే ఏమి. సరే, అలా ఉండడమే సహజంగా ఉండడం అంటున్నారు. మరలా గురువు గారు చాలా సందర్భాలు చెప్పారు అన్నమాట. నవ్వొస్తే నవ్వండి, ఏడుపు వస్తే ఏడవండి, అలా ఉండడమే సహజంగా ఉండడం. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే రెండు తన లిస్ట్ లోంచి ఉండవు. ఎలా ఉంటే అలా దాని లెక్కలే కట్టుకుని చూస్తున్నాం మనం. లెక్కలు కడుతున్నాడంటేనే ఈ వైపుకి వచ్చేయడని అర్థం. అంతే కదండి. మరి ఇంకా సాక్షిగా ఉంటే మీకు లెక్కలు కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? బాగుంది గురుగారు, కరెక్టే. దానికి ఏ కంప్లైంట్ పెట్టకుండా ఊరికే ఉంటే సరిపోతుందండి. ఇలా ఉంటే సరేని కదా మన లెక్క. మీరు సాక్షిగా ఉండడము, మీ స్వరూపాన్ని మీరు గుర్తిస్తే సాక్ష్యం వైపుకి వచ్చి ఉన్నది కూడా మీరే కదా. అక్కడ కంప్లైంట్ ఎలా చేస్తాం? ఇది సరిగా ఉంది, ఇది సరిగా లేదని. సరిగా లేకపోవడమే సరిగా ఉండడం లెక్క వస్తుంది అక్కడ. అంటే సహజంగా ఉండడము, ఎలా ఉంటే అలా ఉండడము.
అంతా నేను అని చూడడం అనేది మాత్రం ఇంకా అన్యంగానే ఉంటున్నారు గురువు గారు. చూస్తే నేను నాది అని అంతా నేనే అనే భావన అనేది మాత్రం చాలా కష్టంగా ఉంది. అంతా నేను అనేది భావన మాత్రమే, సత్యం కాదు. ఎందుకు కాదంటే నేననేదే అంతాగా ఉంది. ఆ నేననే అనుభవం ఉంది కదా, ఆ అనుభవాన్ని అంటిపెట్టుకుని విడవకుండా ఉండండి, సరిపోతుంది. ఆ నేను అనే దానికే అంతా, ఆ నేను అనే అంతాలోనే మీతో సహా సకలం ఉంది. అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, సకలం ఉంది. ఆ నేను అనేది అంతా అనమాట అండి. కాబట్టి ఆ నేను అనే అంతాలో మీరున్నారని మీరు గుర్తించుట వ్యక్తిగా. అంతేగాని అంతాలో అంతాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంతాగా ఉన్నది నేనే. ఆకాశము 2 ఆకాశాలు ఉండవు కదండి. 2 ఆకాశాలు సృష్టిలో ఎట్లాగైతే లేవో 2 నేనుల్లో ఉన్నది ఒకే నేను. ఆ నేను తెరపై దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు వ్యక్తిగతమైన నేను ఏర్పడుతుంది. వ్యక్తిగతమైన నేనుకి అంతా కనిపిస్తుంది కానీ అంతాగా ఉండడం వీలు పడదు కదా. అంతగా ఒకటి ఉంది తెరగా, అది అవాంగమానసి గోచరం అని చెప్పాలి. ఈ వైపుకి వచ్చి చెప్పాలంటే అందదు. ఈ బుద్ధికి, మనసుకి, ఇంద్రియ జ్ఞానానికి అందదు కదా. అంటే మీరు బుద్ధిగా ఉన్నా, ఇంద్రియ జ్ఞానంగా ఉన్నా, మనసుగా ఉన్నా మీరుగా ఉండడం లేదని అర్థం కదా. మీరు ఈ వైపుకి వచ్చేసారండి, దృశ్యం వైపు. దృశ్యం లోపలికి వచ్చేసినప్పుడు దృశ్యగతమైన అనుభవాలే ఉంటాయి కానీ అంతా తానై ఉన్నాను అనే అనుభవం అక్కడ మరుగులో ఉంటుంది. తానుగా ఉండడమే అక్కడ. ఏదైతే అంతాగా ఉండదో అందులో తనతో సహా సకలము ఉంది. ఆ సకలంలో భాగం కదా ఉండి ఇప్పుడు మాట్లాడుకునేది. దానికి చూస్తుంది రాదు కదా. అసలు ఎట్టి పరిస్థితిలోని రాదు. అదే అనుభవం అయినప్పుడు అది ఇది కాదు అని మీరుంటే అదే మీరు మరలా ఇది మాత్రమే మీరు అనుకున్నప్పుడు ఇది పరిమితం అయిపోయారు. కానీ ఇది కాదని ఉంటే, ఇది కాదంటే దాని అర్థం అదే కదా. అదేని ప్రత్యేకించి అనవలసిన అవసరం లేదు. ఇది కాదని ఉండుటే అదిగా ఉండడము. ఇది కాదని అనుకోవడం కూడా కాదు. ఇది కాదని ఉంటే చాలు. అనుకుంటే మళ్ళా మనసు ఇంద్రియ ఏదో అయిపోతుంది కదా, లెక్క మారిపోతుంది. అంతే, ఇంకా దృశ్యాల్లో భాగం అయిపోతుంది. అంతే మీరు చెప్పినట్టు అనుకున్నా కనిపించినా ఏమీ అనుకోకూడదు. ఏమీ అనుకోకుండా ఉంటే అదే తాను. అవును. బంధ సూత్రం ఒకరు చెప్పారు కదా గురువు గారు, మరి అనుకున్నా కన్నా అనిపించిన కళలో ఉన్నట్టే. అవును, అది కాకుండా పోతుంది. ఇది లెక్కకు వచ్చేస్తుంది అనమాట. ఇదంటే తత్కాలంలో ఉన్నది. దీనికి కళని, స్వప్నమి, తత్కాలిక లక్షణమని ఇత్యాది పేర్లు ఇదిగా ఉన్నదానికి. అంటే వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహారం పర్ఫెక్ట్ గా చేయడం అనేది దాని పర్ఫెక్ట్నెస్. అంతే కదా, పర్ఫెక్ట్నెస్ అక్కడ ఉండడం. మళ్ళీ జరగదు కార్యం జరగదు. ఇప్పుడు అంతేకాదు, ఇక్కడ ఒక సూక్ష్మత ఉంది. ఏమి అంటే ఎవరు కర్తగా ఉన్నారో వారే కర్మగా ఉన్నారు, వారే క్రియగా కూడా ఉన్నారు. అంతే. ఆ క్రియగా ఉన్నప్పుడు క్రియగా మాత్రమే ఉంటారు. కర్త కర్మ సైలెంట్ లో ఉంటే క్రియ తానే ఉంటాడు. అప్పుడు అనుకోవడం అనడానికి ఇతరం ఎక్కడుంది? ఒక ఆర్ట్ వేసారనుకోండి, మీరు వ్యక్తిని అనే సంగతి కూడా మర్చిపోతారు. అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఆర్ట్ వేయబడే కార్యము మాత్రమే ఉంటుంది అక్కడ. ఆ కార్యమే పూర్తిగా తానైపోయినప్పుడు కదా ఆ కార్యము సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ వేసేది మీరే, కానీ వేస్తున్నానే గొడవ ఉండదు కదా. నేను ఆర్ట్ వేస్తున్నానని అనుకోరు. కాబట్టి ఎవరు కర్తగా ఉన్నారో వారే కార్యము కర్మగా ఉన్నారు, క్రియగా కూడా వారే ఉన్నారు. కర్త కర్మ క్రియలు నేను కేవల సాక్షిగా కూడా తానే ఉన్నాడు. మరి అందు గురించి ఈ వైపుకి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది.
ఓకే, టోటల్ గా ఉండేది ఒకటే ఒకటి. అవును, అదే కర్తగా ఉంది, అదే కర్మగా ఉంది, అదే క్రియగా కూడా ఉంది. క్రియాశీలత్వంలో ఉన్నప్పుడు క్రియ మాత్రమే ఉంటుంది, కర్త కర్మ అనేది మరుగులో ఉంటుంది. ఒక సందర్భంలో చెప్పారు, కేవల కర్తగానే ఉంటుంది, కేవల కర్మగానే ఉంటుంది, కేవల క్రియగానే ఉంటుంది. అది అలాగున్నప్పుడే తెలియడం లేదు, మరుపులో ఉన్నాను, మర్చిపోయాను ఇత్యాది మాటలు మాట్లాడుతున్నాం మనం. కాదు, కేవల కర్తగా ఉండడం, కేవల కర్మగా ఉండడం, కేవల క్రియగా ఉండడం అని అర్థం. ఈ వైపుకి వచ్చి కేవల కర్తగా ఉన్నప్పుడు సాక్షిభావం ఉంటుంది, సాక్షిత్వం ఉంటుంది, భావం కాదు. అవును, సాక్షిత్వం అనేది సహజ లక్షణమే. క్రియాశీలత్వంలో ఉన్నప్పుడు కార్యంగా మరుగులో ఉంటుంది. కార్యమే కదా ఉంటుంది, కార్యంగా ఉన్నది తానే కదా. అవును, మీ చేతులతో ఏదో కార్యం చేస్తున్నారండి, వంట చేస్తున్నారండి, మనసు దాని ఎందే పెడతారు లగ్నం చేసేసి. మనసు దాంట్లో లీనమైపోతుంది, అదే మీరైపోతారు. ఇంకో మాటలో చెప్పాలంటే అదే మీరు. అదే మీరు కాకపోతే ఆ సొగసు ఉంటుంది అక్కడ, అదే మీరుగా ఉన్నారు. ఓకే ఓకే. అప్పుడు దాన్ని పరధ్యానం అనరా గురుజీ? అనకూడదు, పరధ్యానం కాదు కదా అది. పరధ్యానం అనేది ఒకదాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడిన మాట, కానీ అది తానైతే ఇంక పరధ్యానమే ఉంది, ధ్యానమే అది. అది ధ్యానమే అంతే, పరధ్యానం అనేది లేదు అసలు, ఉన్నది ధ్యానమే.